హాయ్ పిల్లలు, గుడ్ ఈవినింగ్. నా కవితలు కొన్ని ఆలోచింపజేసేవిగా, కొన్ని సరదాగా కూడా ఉంటాయి. అయితే ఇది కొంచెం ఆలోచింపజేసేదిగా ఉంటుంది. చూడండి, ఒక స్త్రీ అంటే తను ఎలా బాధపడుతుంది. కొన్ని చెప్పుకోలేరు, కానీ నాకు అనిపించి నేను పెట్టాను. ఉంటారు ఇలా ఉన్నవాళ్ళు. అందుకని నన్ను దొంగన్నాడు నా భర్త. నేను దొంగన? నాకు హక్కు లేదా? నా భర్త సంపాదన నాది కాదా? నాకు అవసరాలు ఉండవా? అర్థేచ కామేచ మోక్షేచ నాతిచరామి అంటూ నా చేయి పట్టుకొని 7 అడుగులు నడిపించుకొని తీసుకువచ్చింది ఎందుకేనా? ఈ నింద వేయడానికేనా? నా దాసిత్వం కావాలి, నా మంత్రిత్వం కావాలి, కానీ నా స్త్రీ స్వాతంత్ర మర్హసి అంటూ దెప్పిపడుకోలే. కొడుక్కిస్తాడు, కోడలికిస్తాడు, మనుమల్ని అడిగినంత ఇస్తాడు. నాకే లెక్కలు, నాపైనే ఆంక్షలు. శ్రీర్వాచ్య నారీనాం స్మృతిర్మేధా ధృతి క్షమ అని భగవద్గీతలో శ్రీకృష్ణుల వారే స్వయంగా సెలవిచ్చారని ఊరుకుంటున్నాను, కానీ లేకపోతేనా?